హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా ఉండి ఎండు రొయ్యలు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. సూపర్ ఉంటుందండి. మీలో ఎంతమందికి ఇష్టం ఈ కర్రీ కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఎండు రొయ్యలు వచ్చి ఒక ఎన్ని గ్రాములు ఉంటాయి తెలియదండి, మామూలుగా తీసుకొచ్చారు కాబట్టి ఒలిచి శుభ్రంగా పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో 2 టమాటా వేస్తే మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఆనియన్స్ మన ఇష్టం 3-4 అయినా వేసుకోవచ్చు, గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే. ముందుగా అయితే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలను అయితే వేసేసుకుందాం. అసలు వేగిస్తూనే మంచి వాసన వస్తుంది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చేద్దామండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిస్తేనే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. మొత్తం వేగిపోయాక మనం ముందుగా కడిగేసి పెట్టేసుకున్న ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనిచ్చేద్దాం. అసలు స్మెల్లే గుమగుమలు ఆడిపోతుందండి, అంత బాగుంటుంది ఈ కర్రీ. ఇందులోనే కొంచెం పసుపు వేసుకున్నామంటే ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి అన్నమాట. కొంచెం పసుపు వేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటే కొంచెం త్వరగా మగ్గిపోతాయి అన్నమాట అండి. ఇందులోని ఒక 2 టమాటాలు అయితే వేసుకున్నాను. కలర్ కోసం, కలర్ఫుల్గా ఉంటుంది టమాటా వేస్తే. ఇది కూడా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చేద్దామండి. ఇప్పుడు ఇందులో కల్లుప్పు అయితే ఒక స్పూన్ అయితే యాడ్ చేశాను. ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా వంకాయ ముక్కలు, సన్నగా బారుగా కోసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని ఓ 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఇందులోని 2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసి సిమ్లో పెట్టుకొని మగ్గించాలండి. వంకాయ ముక్కలు అప్పుడు త్వరగా మగ్గిపోతాయి. ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టేసుకుందాం మూత. సరే, ఇలాగనమాట. ఎంత వాసన సూపర్ వస్తుందో తెలుసండి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, 1 గ్లాస్ అయితే సరిపోతుంది. వేసుకొని ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దాం. అసలు సూపర్ ఉంటుందండి. ఎండు రొయ్యలు మన ఎందులో కాంబినేషన్ వేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది. చూసారు, దగ్గరికి అయిపోయింది అన్నమాట. ఇంకొంచెం వాటర్ ఉంది కదా, వాటర్ దగ్గరికి అయ్యే వరకు 5 మినిట్స్ మగ్గనిచ్చేద్దాం మూత పెట్టేసుకొని. అసలు సూపర్ ఉంటుంది. ఎండు రొయ్యలు కాంబినేషన్లో వంకాయ టమాటా వేసుకుంటానండి. దీని టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అసలు దగ్గరికి అయిపోయింది. మీకు ఇది నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి, నేను ఫాలో అవ్వండి. వెళ్తూ లైక్ మాత్రం మర్చిపోకమండి. చాలా టేస్టీగా ఉండే ఎండు రొయ్యలు వంకాయ కర్రీ సూపర్ ఉంటుందండి, గుమగుమలు ఆడిపోతుంది. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, కామెంట్ కూడా చేయండి.